న్యూస్ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించింది. ఇరాన్కు నేతృత్వం వహించనున్నారు మొజ్జాబా ఖమేని. ఖమేనీని వారసుడిగా మొజ్జాబాను ప్రకటించింది ఇరాన్. ఖమేని రెండో కుమారుడు మొజ్జాబాను కొత్త నాయకుడిగా ఇరాన్ అధికారికంగా ప్రకటించనుంది. త్వరలో లీడర్షిప్ అసెంబ్లీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ప్రక్రియ చేపట్టనుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పేరును ప్రకటించింది. ఇరాన్కు నేతృత్వం వహించనున్న మొజ్జాబా ఖమేని నేతృత్వం వహించనున్నారు. ఖమేనికి వారసుడిగా మొజ్జాబాను ప్రకటించింది ఇరాన్. ఖమేని రెండో కుమారుడు మొజ్జాబాను కొత్త నాయకుడిగా ఇరాన్ అధికారికంగా ప్రకటించనుంది. త్వరలో లీడర్షిప్ అసెంబ్లీ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ప్రక్రియ చేపట్టనుంది. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిక, అయితే ఇరాన్ లోని కీలక రాజకీయ పరిమాణాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. దేశానికి కొత్త సుప్రీం లీడర్ గా అయితే మొజ్తబా ఖమేని పేరు ముందుకు వచ్చినట్టుగా కూడా అంతర్జాతీయ వార్తల్లో చర్చ సాగుతుంది. అదేవిధంగా మాజీ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేని వారసుడిగా ఆయన రెండవ కుమారుడిగా మొజ్తబా ఖమేనిని ప్రకటించినట్లుగా కూడా సమాచారం అయితే వెలువడుతుంది. అయితే ఇరాన్ రాజ్యాంగం ప్రకారంగా సుప్రీం లీడర్ పదవి ఖాళీ అయితే 88 మంది సభ్యులతో కూడినటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్ సమావేశమై కొత్త నేతను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమం లోపల త్వరలో అసెంబ్లీ ప్రతినిధులు సమావేశం కానున్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లుగా తెలుస్తుంది. మొజ్తబా ఖమేని గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ రాజకీయ మత వ్యవస్థలో ప్రభావశీల వ్యక్తిగా కొనసాగుతున్నట్టుగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఆయనను అధికారికంగా సుప్రీం లీడర్ గా ఎన్నుకునే అంశం పైన కూడా దేశీయ అంతర్జాతీయ వర్గాల్లో విస్తృత చర్చ కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఇరాన్ లో వారసత్వ రాజకీయాలకు అనుమతించబడదంటూ కూడా రాజ్యాంగం స్పష్టం చేసినప్పటికీ అసెంబ్లీ నిర్ణయమే తుది మాటగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో స్థితిగతులను కాపాడేందుకు తాత్కాలిక పరిపాలన ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులైతే వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ నిర్ణయం వెలువడిన వెంటనే కొత్త సుప్రీం లీడర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం. అయితే మొత్తంగా ఇరాన్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే పరిస్థితి నెలకొందని తెలుస్తుంది. మొజ్తబా ఖమేని ఎవరైతే ఉన్నారో ఖమేని పేరును బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశం అయిన తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ జరిగినటువంటి దాడి లోపల శనివారం ఉదయం మొదలైనటువంటి ఆపరేషన్ కీల్ ఖమేని శనివారం మధ్యాహ్నం నుంచి టెహ్రాన్ పై క్షిపణి దాడులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొదలుగా తుమాహాక్ మిసైళ్లతో అమెరికా అటాక్ చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే నెలల పాటు మొత్తంగా కూడా ప్లాన్ ప్రకారంగా చేసినట్టుగా తెలుస్తుంది. 2 వారాల ముందే ఇక ఆపరేషన్ లాంచ్ డేట్ ఖరారు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఆపరేషన్ సౌదీ గల్ఫ్ దేశాల మద్దతు కూడా తీసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పటికే పలు విమానాలు కూడా అక్కడ తాత్కాలికంగా నిలిపివేసినారు. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆకాశ స్పైస్ జెట్ మొత్తంగా కూడా ఇరాన్ సహా 11 దేశాల్లో గగనతలంపై ప్రయాణించొద్దంటూ కూడా డీజీసీ ఇప్పటికే వెలువరించిన నేపథ్యంలో ఎటుగా చూసుకునే కనుక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా ఇరాన్ లో కొత్త సుప్రీం లీడర్ గా ఖమేని కుమారుడిని ఎన్నుకోబోతున్నట్టుగా కూడా కొత్త ఐఆర్జీసీ చీఫ్ గా అహ్మద్ హైద్ ని కూడా నియమించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక పశ్చిమాసియా దేశాల్లో బాంబుల మూత ఇంకా కొనసాగుతూనే ఉంది అంటూ కూడా తెలుస్తుంది. నిన్న యుఏఈ, ఖతర్, బహ్రెయిన్, కువైట్, సౌదీలో అమెరికా స్థావరాలపైన కూడా దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా గల్ఫ్ గగనతలం ఇప్పటికే మొత్తంగా కారణంగా విమానాలకు స్తంభించినట్టుగా తెలుస్తుంది. దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నటువంటి వేలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు మొత్తంగా కూడా చేశారు. హర్ముజ్ జలసంధిని మూసివేసి ఇప్పటికే ఇరాన్ మొత్తంగా మూసివేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా శ్రీనగర్ ఖమేని మృతికి నిరసనగా మొత్తంగా ఆందోళన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే చూసుకునే కనుక
అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా పవిత్రమైన రంజాన్ మాసంలో మృతి చెందారంటూ కూడా చెప్తూ ఉంది. ఖచ్చితంగా దీనికి బదులు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఆపరేషన్ గీల్ కహానీలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించారని కూడా తెలుస్తుంది. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ ఖమేనీ చనిపోయినట్లు కూడా ఇరాన్ మీడియా ఇప్పటికీ వెల్లడించింది. ఈ దాడుల లోపల ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే సుప్రీం లీడర్ ఆచూకీ అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుక్కున్నట్టుగా కూడా పక్క సమాచారంతోనే ఖమేనీ రెండు దేశాలు కలిసి హతమార్చాయంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాయి ఇరాన్ లో 7 రోజుల పాటు అధికారిక సెలవులను కూడా ప్రకటించాయి. అయితే ఖమేనీ మృతితో ఇరాన్ లోపల ఆయన వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సంబరాలు జరుపుకుంటున్నట్టుగా కూడా ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇరాన్ సుప్రీం లీడర్ మరణించినట్టుగా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్వీట్ తో వెల్లడించడం జరిగింది. ఇరానీయులు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరాన్ పై భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయంటూ కూడా తెలపడం జరిగింది. వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఈ దాడులు ఉంటాయంటూ కూడా ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఖమేనీ బంకర్ల పైన మొత్తంగా 30 శక్తివంతమైన బాంబులు వేశామంటూ కూడా ఇజ్రాయెల్ ఇప్పటికే పేర్కొంది. అయితే మొత్తంగా ఖమేనీ ఆధునిక ఇరాన్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా ఒకరుగా చెప్తూ ఉన్నారు. 1989 నుండి ఇరాన్ సుప్రీం లీడర్ గా కొనసాగుతున్నటువంటి ఆయన దేశ రాజకీయాలతో పాటు మత రక్షణ మరియు విదేశాంగ వ్యవస్థల పైన గాఢమైన ప్రభావం చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ దేశంలోని అత్యున్నత అధికారిగా పరిగణించబడతారు. ఈ నేపథ్యంలో ఖమేనీ నాయకత్వం ఇరాన్ దశ దిశను కూడా మార్చడంలో కీలకంగా మారిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాక్ లోని ముషద్ నగరంలో జన్మించారు. ఆయన కుటుంబం మతపరమైన నేపథ్యం కలిగిందని కూడా చెప్తూ ఉన్నారు. చిన్ననాటి నుండే ఇస్లామిక్ ధార్మిక విద్యలో శిక్షణ పొందారు. షియా ఇస్లాం సిద్ధాంతాలను, పురాణ అధ్యయనం మరియు ఇస్లామిక్ న్యాయశాస్త్రం వంటి విషయాలలో లోతైన అవగాహన కూడా సంపాదించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా యువకుడిగా ఉన్నప్పుడే ఈయన రాజకీయ అవగాహన పెంపొందించుకున్నారంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన చురుకుగా ఆసక్తి చూపేవారంటూ కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి 1970లో ఇరాన్ లో రాజుల పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే 1979లో ఇరానియన్ రెవల్యూషన్ దేశ చరిత్రలో మహత్తర మలుపు నేర్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇస్లాంకి నాయకత్వం వహించినటువంటి రొహేలా కహేనీ ప్రభావంతో ఖమేనీ కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. రాజుల పాలన ముగిసిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత కూడా ఆయన వివిధ కీలక పదవులలో అయితే మొత్తంగా కొనసాగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 1981లో ఇరాన్ అధ్యక్షుడిగా ఖమేనీ ఎన్నికైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలో ఇరాక్ యుద్ధం కొనసాగుతుండడంతో యుద్ధ పరిస్థితులలో దేశాన్ని ఏకీకృతంగా నిలబెట్టడం, అదే విధంగా ఆర్థిక మరియు రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం ఆయన ముందున్నటువంటి ప్రధాన సవాల్గా ఉండేది. ఆ సవాళ్లను ముందుండి ఎదుర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈయన 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది అంటగా కూడా తెలుస్తుంది. ఈ కాలంలోనే దేశంలో రాజకీయ సుస్థిరం సాధించడం కోసం ప్రయత్నం చేశాడంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా 1989లో ఖమేనీ అయితే ఇరాన్ సుప్రీం లీడర్ గా నియమితులైనప్పటి నుంచి ఈ పదవి ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అత్యంత ప్రభావం చూపించింది. సుప్రీం లీడర్ గా విశేష ఆధారాలు కలిగినటువంటి వాడు ఉంటారు కాబట్టి దేశ సైన్యాల పైన కూడా సుప్రీం లీడర్ కు పూర్తి నియంత్రణ ఉంటుంది. మొత్తంగా కూడా సైన్యం మొత్తంగా కూడా ఈయన ఆధీనంలో ఉంటుంది. ఈయన ఆదేశాల పేరుకే ఆ సైన్యం మూవ్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి న్యాయ వ్యవస్థ మరియు ముఖ్య అధికారాలు నియమించబడతాయి, వీళ్ళ చేత నియమించబడతాయి. విదేశంగా రక్షణ విధానాల పైన కూడా తుది నిర్ణయం వీలే తీసుకుంటారు కాబట్టి ఇరాన్ రాజకీయ ప్రకారం చూసుకుంటే కనుక సుప్రీం లీడర్ నిర్ణయాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయంటూ కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఖమేనీ మృతి పైన ఇరాన్ రెవల్యూషనరీ గవర్నమెంట్ ఒక ప్రకటన కూడా చేసింది. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామంటూ కూడా అయితే ఒక ప్రకటన చేసింది. ఆ దుష్ట ఉగ్రవాదుల చేతిలో ఖమేనీ వీరమరణం పొందారంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారంటూ కూడా ఇరాన్ అయితే మొత్తంగా ఒక ప్రకటన వెలువరించింది. అమెరికా ఇజ్రాయెల్ పైన
ప్రతీకారం ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అక్కడే చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో అమెరికా స్థావరాల పైన దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే మొత్తంగా చూసుకునే కనుక ఖమేనీ వారసుడిని త్వరలో ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఖమేనీ ఆ రెండవ కుమారుడు ఎవరైతే ఉంటారో రెండవ కుమారుడు ముర్తజాన్ కూడా మొత్తంగా కూడా ఆ నాయకునిగా సుప్రీంగా ఎన్నుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఏదైతే అడ్వైజర్ ఎవరైతే ఉంటారో మొత్తం 88 మంది కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఈ రోజు ఆయన వైపే మొగ్గు చూపేటట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల్లో ఇప్పటికే 201 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఒక పాఠశాల పైన జరిగిన దాడిలో కూడా 40 మంది విద్యార్థులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ రెవల్యూషన్ గార్డ్ కమాండర్ ఒక మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. గల్ఫ్ లోని 14 అమెరికా స్థానాల పైన కూడా అయితే మొత్తంగా కూడా అమెరికా సైనికులను కూడా హతమార్చామంటూ కూడా చెప్తుంది. ఊహించని రీతిలో ముగింపు ఉంటుందంటూ కూడా ఇరాన్ గట్టిగానే మొత్తంగా చెప్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక దుబాయ్ పైన మరోసారి ఇరాన్ దాడులు కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దుబాయ్ నే టార్గెట్ గా చేసుకుని ఇరాన్ మిస్సైల్స్ వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఖమేనీ మృతితో ప్రతీకారానికి తెగబడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇరాన్ మొత్తంగా కూడా తెగబడుతున్న జెరూసలేం పైన ఇరాన్ అటాక్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకరు అక్కడ మృతి చెందినట్టుగా కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా యుద్ధంలోకి అమెరికాను ట్రంప్ లాగుతున్నాడంటూ కూడా ఇప్పటికే కమలా హారిస్ ఒక ప్రకటన కూడా చేశారు. ఇరాక్ లోని ఆ పాలన మార్పు ఆ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ కూడా హారిస్ తెలపడం జరిగింది. యుద్ధం కోసం మన దళాలకు హాని కలిగిస్తున్నారంటూ కూడా కమలా హారిస్ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ సిచ్యువేషన్ లో సైనిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా ఐరాస చీఫ్ ఆంటోనియా ఇప్పటికే తెలపడం జరిగింది. ఇరాన్ పైన దాడులను అంతర్జాతీయ భద్రతను దెబ్బతీస్తున్నాయి అంటూ కూడా ఐరాస ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఉద్రిక్తల దృష్ట్యా 44 విమాన సర్వీసులు కూడా రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా చెప్తుంది. ఇప్పటికే యూరప్, యుఎస్, కెనడా నగరాలను అనుసంధానించి విమానాలు ఇప్పటికే రద్దు జరిగినట్టు తెలుస్తుంది. పలు విమానాలను తాత్కాలికంగా ఇండిగో నిలిపివేసింది. ఎయిర్ ఇండియా కూడా అదే బాటలో నడుస్తుంది. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్, స్పేస్ జెట్ కూడా మొత్తంగా కూడా ఇరాన్ సహా 11 దేశాల గగనతలం ప్రయాణించొద్దంటూ కూడా డీజీసీఏ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉండేటటువంటి విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దుబాయ్, దోహా, కువైట్, సౌదీ అరేబియా, షార్జా, అబుదుబి, జెడ్కా, మస్కట్ దేశాలకు వెళ్లవలసిన 23 విమాన సర్వీసులు కూడా ఇప్పటికే రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. ఆయా ప్రాంతాల నుండి రావాల్సినటువంటి 21 విమానాలు కూడా ఇప్పటికే రద్దయినట్టుగా కూడా అయితే సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా దుబాయ్ లో చిక్కుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం వెళ్తున్నటువంటి సింధు అక్కడికి వెళ్తున్నారు. పశ్చిమ దేశాలలో ఉద్రిక్తల దృష్ట్యా విమాన సర్వీసులు రద్దుతో ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా చెప్తున్నారు. తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులు రద్దు చేశామంటూ కూడా సింధు ఒక పోస్ట్ కూడా చేసింది. సింధు మొత్తంగా చూసుకునే కనుక మొత్తంగా ఈ దాడి లోపల ఇప్పటికే మొత్తంగా చాలా మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రధాన క్షేత్రాలు ఏవైతే ఉంటాయో ప్రధాన ఇజ్రాయెల్ నగరాల పైన మొత్తం ఇరాన్ డ్రోన్లు గాల్లోనే ధ్వంసం చేసినట్టుగా కూడా ఇజ్రాయెల్ చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో మొత్తం కూడా సైరన్ శబ్దాలు వినబడుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ దాడులు ఇంకొక వారం 15 రోజుల పాటు ఖచ్చితంగా కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఖమేనీ కుమారుడు మొర్తజా ఖమేనీని కొత్తగా IRGC ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వీరిని ఎన్నుకోవడానికి మొత్తంగా కూడా అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన తర్వాత ఖమేనీ మృతిని అయితే ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఖమేనీ నివాసం లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, అయితే కోడలు, మనమరాలు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇరాన్కి 40 రోజుల సంతాప దినాలను కూడా ఇప్పటికే ప్రకటించింది. ఖమేనీ మృతితో తొలుత ప్రకటించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖమేనీ మృతితో ఇరాన్ లో ఆయన వ్యతిరేకులందరూ కూడా సంబరాలు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తంగా అయితే చూసుకుంటే కనుక ఖచ్చితంగా దీనికి బదులిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా ఖమేనీ మృతి పైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన కూడా చేసింది. గొప్ప విప్లవ నాయకుడిని కూడా కోల్పోవడం దురదృష్టకరం అంటూ కూడా చెప్తూ ఉన్నది. ఉగ్రవాదుల
చేతిలో ఖమేనీ వీరమరణం పొందారంటూ కూడా చెప్తుంది. అయితే ఇక రంజాన్ మాసం కాబట్టి ఖమేనీ ఈ యొక్క రంజాన్ మాసంలో చనిపోవడం జరిగింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా ఈ యొక్క దాడులకు ప్రతి దాడులు ఖచ్చితంగా తీసుకున్నాం, ఈ యొక్క ఖచ్చితంగా దాడులు చేస్తామంటూ కూడా కనీవిని ఎరగని రీతిలో అయితే మొత్తంగా కూడా దాడులు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఖమేనీ మృతి ఇరాన్ ప్రజలకే కాదు అమెరికన్లకు గొప్ప విజయం అంటూ కూడా చెప్తున్నారు. ఇరాన్ల దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇదే ఛాన్స్ అంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. అయితే నాయకత్వం చేయగలిగేది ఏమీ లేదు అంటూ కూడా ఇరాన్ సైన్యం మా నుంచి మద్దతు కోరుతుంది. ఇరాన్ ప్రజాస్వామ్యవాదులతో సైన్యం రెవల్యూషన్ గార్డ్స్ కావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందరూ కలిసి ఇరాన్ గొప్పగా పునర్నిర్మించాలి అంటూ కూడా అయితే మొత్తంగా కూడా ట్రూత్ లో ట్రంప్ ప్రకటన కూడా జారీ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూస్తాం. అయితే యుద్ధంలోకి అమెరికాను ట్రంప్ లాగుతున్నారంటూ కూడా ఆ ఇరాన్ లోని పాలన మార్పు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా యుద్ధం కోసం మన అయితే దళాలను కూడా హాని కలిగిస్తున్నారంటూ కమలా హారిస్ అయితే మొత్తంగా కూడా ఒక ప్రకటన కూడా వెలువరించింది. ఈ మొత్తంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అయితే ప్రతికార దాడులు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.